మాటలు వినడానికి కూలి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు. ప్రియులారా, ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో జీవము గల దేవుని చేతుల పలుట ఏం చెప్తున్నాడు అండి? భయంకరము అన్నాడు. ఈరోజు భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఎవరి చేతిలో పడుతున్నాడండి? కొందరి గురించి ఆలోచించండి. కొందరు రౌడీల చేతిలో పడతారు, తెలిసి తెలియక. కొందరు ఎమ్మెల్యేల చేతిలో పడతారు, కొందరు ఎంపీల చేతిలో పడతారు, కొందరు సీఎం చేతిలో పడతారు, కొందరు పిఎం చేతిలో పడతారు. ఎందుకు పడతారంటే వాళ్ళ దగ్గర ఆస్తిపాస్తులు ఉండటం వలన, లేకపోతే వాళ్ళ కోరికలు తీర్చకపోవడం వలన, ఏదో కొన్ని కారణాలు భూమి మీద అనేక మంది మనుషులు బలవుతున్నారు. అధికారులకు బలవుతున్నారు, అలాగే మంత్రులకు బలవుతున్నారు. బలవుతున్న వాళ్ళు మనకు కనబడట్లేదు. ఎందుకంటే కొన్ని కోట్ల మంది ఉన్నారు కదండి భారతీయులు. 110 కోట్లు కాదు, 130 కోట్ల మంది ఉన్నారు. బలైన వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోను లేరు. కారణం ఏంటంటే చెప్పుకుంటే పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది తప్ప తగ్గే అవకాశం లేదు. కనుక చెప్పుకునే పరిస్థితి లేదు వాళ్ళకు. వాళ్ళకి మనుషుల చేతులు పడితేనే మనిషికున్న అధికారాన్ని బట్టి మనిషి చేతులు పడితేనే భయంకరంగా ఉంటే, మరి జీవము గల దేవుని చేతులు అంటే ముల్లోకాలకు చక్రవర్తి దేవుడు ముల్లోకాలకు చక్రవర్తి. సృష్టిని కలిగించిన వాడు, సృష్టిని పాలించేవాడు, సృష్టిని మన పాదాల కింద పెట్టినవాడు. అలాంటి దేవుని చేతిలో పడితే ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అధికారుల చేతిలో, బలవంతుల చేతిలో, గొప్పవారి చేతిలో పడే వాళ్ళ సంఖ్య మహా అంటే ఒక 5% వచ్చు, 10% వచ్చు, 20% వచ్చు. కానీ జీవము గల దేవుని చేతిలో పడే వాళ్ళ సంఖ్య ఎంత అని మనం ఆలోచిస్తే 99.999% అందరూ జీవము గల దేవుని చేతిలో పడుతున్నారు. అందరూ పడని వాళ్ళంటూ అది కొందరే. ఆ కొందరు వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు వాళ్ళ సంఖ్య. ఆలోచించండి, అవునా కాదా మీకు అర్థమవుతుంది. ఇది మనం పడట్లేదండి జీవం గల దేవుని చేతిలో అనడానికి అవకాశం ఎవరికైనా ఉందండి? అవకాశం ఉంది ఎవరికైనా? నేను దేవుని చేతిలో పడట్లేదు, దేవునికి విరోధంగా బ్రతకట్లేదు, దేవుడు నా మీద తన కోపాన్ని చూపించట్లేదు అని చెప్పడానికి ఎవరికైనా సాధ్యమవుతుందా? దానిని ఏమంటున్నానంటే ఇక్కడ భక్తుడు, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అన్నాడు. మరి ఈ స్థితి నుండి మనం బయటపడడానికి దేవుడు చెప్తున్నాడా, లేదంటే అందరూ నాశనం అవ్వాలనే ఉద్దేశంతో చెప్తున్నాడండి? పడకూడదు, నా పిల్లలు నా చేతిలో పడకూడదు అని తన చేతిలో పడకుండా తన పిల్లల్ని కాపాడటానికి ఎంతమంది భక్తులను పంపించాడు, ఎంతమంది అపోస్తలను పంపించాడు, ప్రవక్తలను పంపించాడు, యేసుక్రీస్తుని పంపించాడు. ఇలా పంపించింది ఎంతమందినంటే ఎంతమందిని పంపించాడు. ఎప్పటికీ ఈ భూమి ఉన్నంత కాలం ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంతగా మనల్ని కాపాడుతున్నాడో మన ఆలోచనకు కూడా అందదు. అంత గొప్పగా ఉంటుంది ఆయన ప్రేమ. అంటే ఎవరు కూడా దేవుని చేతిలో పడకూడదు, ఎవరు కూడా దేవుని చేతిలో పడి నష్టపోకూడదని దేవుడు ప్రేమిస్తూ తన మాటలు వినిపిస్తూ అందరినీ కాపాడాలనే ఆలోచనతో ఉన్నాడు. అందుకే దేవుని చిత్తం ఏంటి బాబు అని మనం అడిగితే, దేవుని యొక్క చిత్తం ఏంటి, దేవుని యొక్క కోరిక ఏంటి మనుషుల పట్ల అని మనం అడిగితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి 2:4, 2వ అధ్యాయం 4వ వచనం. మనుషులందరూ రక్షణ పొందాలి, బైబిల్లో ఉన్న మాటల గురించి అవగాహన కలిగి ఉండాలని దేవుడు నిశ్చయించుతున్నాడు అంటారు. అంటే ఆలోచించండి, ఈ మాట
దేవుని చేతిలో పడడం బహు భయంకరం అన్నాడు కదా! దేవుని చేతిలో పడడం భయంకరం అన్నాడు. ఈ మాట నా పిల్లలు తెలుసుకోవాలి. నా చేతిలో పడకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. మనుషులందరూ రక్షణ పొందాలి. క్రీస్తు దగ్గరికి వచ్చి రక్షణ పొందాలి. ఆ తర్వాత వాక్యం పట్ల అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. వాక్యం పట్ల అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. ఇది దేవుని కోరిక. ఎంత గొప్పదో చూడండి ఒకసారి. దేవుని చేతిలో పడితే భయంకరము అన్న సంగతి మనకు తెలుసు. అదే దేవుని చేతిలో తప్పించుకునే ఆలోచన కూడా దేవుడే చెప్తున్నాడు. నాన్న నువ్వు నా చేతిలో నువ్వు తప్పించుకోవాలి. ఎందుకంటే సత్యం పట్ల నీకు అనుభవ జ్ఞానం ఉంటే తప్ప తప్పించుకోలేవు. వాక్యం పట్ల అనుభవ జ్ఞానం ఉంటే తప్ప తప్పించుకోలేవు అని దేవుడి యొక్క మార్గాన్ని నిర్దేశించి మనకు చెప్తున్నాడు. దేవుడి యొక్క మార్గాన్ని నిర్దేశించి మనకు చెప్తున్నాడు. నా చేతిలో పడకూడదు. ఎందుకంటే నువ్వు ఎవరి చేతులు పడినా తప్పించుకుంటావు. ఎందుకంటే నేను సమర్థుని. నేను కాపాడగలుగుతాను. ఈ భూమి మీద సుఖంగా ఉండేవాళ్ళు ఎవరు? సంతోషంగా ఉండేవాళ్ళు ఎవరు? అని మనం కనుక ప్రశ్నించామనుకోండి, మనిషిని అడిగామనుకోండి ఏమంటాడు తెలుసా? లేదంటే తిన్న ఆహారము జీర్ణించుకున్నవాడు, ఏ కష్టాలు బాధలు లేకుండా వాడే సుఖంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు అంటాడు. ఆహారం అరిగిన వాడే సంతోషంగా ఉంటాడు, వాడు పేదవాడు లేదా అని వాళ్ళ గురించి మాట్లాడతారు. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏం మాట్లాడతారంటే దేవుడు ఎవడు సంతోషంగా ఉంటాడు, ఎవడు గొప్పవాడు, ఎవడు మంచివాడు అని దేవుని దగ్గరికి వచ్చి అడిగితే ఏమంటాడు తెలుసా దేవుడు? ఎవడు భవిష్యత్తులో జీవిస్తాడో వాడు గొప్పవాడు అంటాడు. ప్రజెంట్లో జీవించేవాడు గొప్పవాడు కాదు. ఆహారం అరిగినవాడు గొప్పవాడు కాదు. పేదవాడు గొప్పవాడు కాదు. దేవుని దృష్టిలో పేదవాడు ఎవడంటే వాక్యము లేనివాడు పేదవాడు. భవిష్యత్తులో జీవించేవాడు గొప్పవాడు. కనుక దేవుడు చెప్పే సమాధానానికి మనుషులు చెప్పే సమాధానానికి అసలు పొంతన ఉండదండి. భవిష్యత్తులో జీవించే వాళ్ళు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు, ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు. వాళ్ళ గురించి దేవుడు అలాంటి వాళ్ళు అందరూ ఉండాలని అంటాడైనా వాక్యం పట్ల అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. మనుషులు అందరూ వాక్యం పట్ల అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. ఎందుకంటే వాక్యం పట్ల అనుభవ జ్ఞానం నీకు ఉంటే భవిష్యత్తులో జీవిస్తావు. లేదంటే వర్తమానంలో జీవించాల్సిన దుస్థితి పరిస్థితి ఏర్పడుతుంది. వర్తమానం 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 ఇదే జీవితం అనుకుంటా తప్ప దీని తర్వాత జీవితం మంచిది అనే ఆలోచన మనిషికి రావట్లేదండి. వాక్యం విన్నా, వాక్యం నేర్చుకున్నా, వాక్యం బోధించిన. ఎందుకంటే మన కన్నులకు 24 గంటలు అది అంధకారంగా మారుస్తుంది. 24 గంటలు మన కన్నులు మూసేస్తుంది. దాన్ని ఏమంటాం? కన్నులు కాదు, మనోనేత్రాలు అంటాం. 24 గంటలు మన మనోనేత్రాలు మూయడం వల్ల ఈ లోకమే శాశ్వతము, ఈ జీవితమే శాశ్వతము, ఇదే గొప్ప భాగ్యము అని చెప్పి ఈ జీవితం కోసం ప్రాకులాడుతూ ప్రయాసపడుతూ బ్రతుకుతూ ఉంటాం. కనుక దేవుని పట్ల భయము భక్తి లేకుండా మనిషి బతుకుతాడు. ఈ జీవితం శాశ్వతం అనుకున్నవాడు, ఈ జీవితమే గొప్పదనుకున్నవాడు దేవుడు అంటే భయము ఉండదు, భక్తి ఉండదు. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 22 వచనం. దేవుణ్ణి మరచువారలారా, దేవుని మరిచే వాళ్ళు ఉన్నారంట, దేవుని మర్చిపోయే వాళ్ళు ఉన్నారంట. దేవుని మరచువారులారా దీని యోచించుకునుడి లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించు వాడెవడునూ లేకపోవును. మీకు తెలుసు కదండి, దేశాలు టార్గెట్ చేస్తే ఎలా ఉంటాయి, మనుషులు టార్గెట్ చేస్తే ఎలా ఉంటారో, రక్షక భటులు టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందో మనకు తెలియంది కాదు. మనల్ని ఎవరైనా టార్గెట్ చేశారనుకోండి, తప్పించుకోవడం అసాధ్యం. ఎందుకంటే మన నెట్వర్క్, మనం ఎవరెవరితో మాట్లాడతాం, మనం నివాస స్థలం ఎక్కడెక్కడ ఉంది, మన బంధువులు ఎక్కడ ఉన్నారు, మన కాంటాక్ట్ నెంబర్స్ ఎవరెవరికి వెళ్తున్నాయి, వాళ్ళందరినీ బట్టి మనల్ని పట్టుకుంటారు ఈ లోకంలో ఉన్న మనుషులు. మన దగ్గర ఎలక్ట్రానిక్ డివైస్, అది వాచ్ ఉందా, లేకపోతే మొబైల్ ఉందా, కంప్యూటర్ ఉందా, ఏదైనా ఒకటి ఎలక్ట్రానిక్ డివైస్ ఏదైనా ఒకటి ఉంటే దాన్ని హ్యాక్ చేసి నువ్వు భూగర్భంలో దాకుండా పట్టుకుంటాడు మనిషి. ఎక్కడుంటే భూమి లోపల ఉంటే కూడా పట్టుకునేంత నాలెడ్జ్ అభివృద్ధి అయింది. ఇది మనుషులకు. మరి పట్టుకోవడం కూడా ఎలా పట్టుకుంటాడు తెలుసా? మనిషి వెళ్ళి పట్టుకోవడం కాదు, మళ్ళీ ఒక ఆయుధాన్ని పంపిస్తారు అక్కడికి. అది ఆ సిగ్నల్స్ని క్యాచ్ చేస్తూ వెళ్తుంది అంతే. ఆ సిగ్నల్స్ని ఆధారం చేసుకొని వెళ్తుంది. వాడు ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్తుంది. అది ఒక వెపన్. వాని దగ్గర ఉన్నది ఒక ఎలక్ట్రానిక్ వస్తువే, వీడు పంపిస్తున్నది కూడా ఒక ఎలక్ట్రానిక్ వస్తువునే.
అంటే ఆలోచించండి, ఒక పదార్థము మరొక పదార్థానికి ఏం చేస్తుంది? సిగ్నల్స్ ఇస్తుంది. నేను ఇక్కడ ఉన్నాను, నా దగ్గరికి వచ్చేయాలి. అంటే ఇలా టెక్నాలజీ అనేది ఇంత అభివృద్ధి అవుతే మనిషి చేతులు తప్పించుకోవడం ఎవరి వల్ల సాధ్యం కాదు. అలాంటిది దేవుని చేతి నుండి తప్పించుకోవడం సాధ్యమవుతుందండి? దేవుని చేతులు తప్పించుకోవడం సాధ్యమవుతుందా? ఎందుకు తప్పించుకోలేకపోతున్నారో చెప్తున్నాడు దేవుడు. దేవుని మరచువారులారా అంటాడు. మరవడం అంటే ఎంత ఘోర పాపం చెప్పండి. తల్లిదండ్రులు మర్చిపోతే ఎలా ఉంటుంది కుమారునికి, కుమార్తెకు? లేదా భర్తను మర్చిపోతే భార్యకి ఎలా ఉంటుంది? భార్యను మర్చిపోతే భర్తకి ఎలా ఉంటుంది? పిల్లల్ని మర్చిపోతే తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది? తల్లిదండ్రులు మర్చిపోతే పిల్లలకి ఎలా ఉంటుంది? ఆలోచించండి. అసలు మరవడం అనే పదం ఏంటండి? అది ఏమైనా మంచి పదం అది? మన తోబుట్టులని, మన రక్త సంబంధికులని, మన తల్లిదండ్రులను, మన పిల్లల్ని మర్చిపోము మనము. అలాంటిది మన కన్న తండ్రిని, మనకు పోషించే రక్షకుణ్ణి మనము తెలుసు కదండి. ఆహారము మనం మింగాలన్నా, వాటర్ త్రాగాలన్నా, గాలి పీల్చుకోవాలన్నా ఎవరి దయ ఉండాలంట? దేవుని దయ. అలాంటి దేవుని మర్చిపోతే ఊరుకుంటాడు దేవుడు? అలాంటి దేవుని మర్చిపోతే ఊరుకుంటాడండి? ప్రతి క్షణం మనకు శ్వాసనిచ్చి, ఊపిరినిచ్చి, మనకు ఆహారాన్ని ఇచ్చి, సంరక్షిస్తూ, పోషిస్తూ ఉంటే ప్రకృతి చక్రం ఎంత పెద్దదండి? ఆకాశంలో కోటాను కోట్ల నక్షత్రాలు, గెలాక్సీలు తిరుగుతున్నాయంటే అది మన మనుగడ కోసం కాదా? మన ఉనికి కోసం కాదా? మన జీవితం కోసం కాదా? మన బ్రతుకు తెరువు కోసం కాదా? మనల్ని పోషించడానికి, మనల్ని రక్షించడానికి కోటాను కోట్ల నక్షత్రాలు తిప్పుతున్నాడే. అలాంటి దేవుని మర్చిపోవడం అనేది ఎంత అన్యాయం చెప్పండి. అసలు నేను మర్చిపోలేదండి అని చెప్పే మనిషి ఎవరండి భూమి మీద? నేను దేవుని మర్చిపోలేదు అన్నవాడు ఉన్నాడని భూమి మీద? భార్యను మర్చిపోని మనిషి ఉంటాడా భూమి మీద? ఎవడు ఉన్నాడు. భర్తను మర్చిపోయే మనిషి ఉంటాడా? అసలు ఉండడు. పిల్లల్ని మర్చిపోయే మనిషి ఉంటాడా? అసలు మర్చిపోడు. అవసరమైతే భార్యతో ఒక ఫోన్, భర్తతో ఒక ఫోన్. ఫోన్ చేయాలి కదా, నేను బయటికి వెళ్తున్నా, మళ్ళీ ఇంటి దగ్గర ఫోన్ ఉండాలి కదా. అమ్మో ఉండకపోతే నైబర్స్ దగ్గర ఉంటుంది, పీపీ నెంబర్ తీసుకోండి అంటారు. ఎంత జాగ్రత్త అండి ఒక భార్య పట్ల, పిల్లల పట్ల, దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు. కానీ ఎవరిని మర్చిపోతామని దేవుడు చెప్తున్నాడు అండి? దేవుణ్ణి మర్చిపోతామనే మాట దేవుడే చెప్తున్నాడు. దేవుణ్ణి మరచువారలారా, దీన్ని యోచించండి ఒకసారి. దీన్ని యోచించండి. నన్ను మరస్తే ఏం జరుగుతుందో తెలుసా? నేను మిమ్మల్ని చీల్చివేయుదును అంటాడు. ఒకవేళ మరవడం కనుక మీరు చేస్తే ఏం చేస్తానంట? చీల్చివేయుదును. లేని ఎడల దేవుని మరవడం కనుక మీరు చేస్తే చీల్చివేయుదును. తప్పించుకొనివాడు ఒక్కడు కూడా లేకపోతాడంట. తప్పించుకునేవాడు ఉంటాడండి? మనుషుల చేతిలోనే తప్పించుకోవచ్చేమో. ఒక వారము, 4 రోజులు, 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు, సంవత్సరం తప్పించుకోవచ్చేమో. కానీ దేవుని చేతిలో తప్పించుకోవడం సాధ్యమవుతుందా? ఒక క్షణం తప్పించుకోలేము. ఒక్క క్షణం అండి, ఒక్క క్షణం. నిమిషం కాదు, ఒక రోజు కాదు, గంట కాదు, ఒక్క క్షణం తప్పించుకోలేడు దేవుని చేతిలో. అంటే మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంది చూడండి. మనిషి యొక్క జ్ఞానం ఏ పాటిదో ఒకసారి ఆలోచించండి. మనిషికి ఉన్న ఆలోచన కానీ, మనిషికి ఉన్న జ్ఞానం కానీ దేవునికి భయపడే విధంగా లేదండి. దేవుడు ప్రేమిస్తున్నాడు అన్నది గుర్తించట్లేదు, దేవునికి భయపడాలన్నది గుర్తించట్లేదు. టోటల్గా దేవుని మరిచే వాళ్ళు ఉన్నారు అని దేవుడు చెప్తున్నాడు. ఇక దేవుడు మనల్ని చీల్చివేయడానికి దేవుడు రావాల్సిన అవసరం లేదండి. మళ్ళీ దేవుడు రావాల్సిన అవసరం లేదు. దేవుడు ఏ క్రూర మృగానికి చెప్పినా చీల్చివేస్తుంది, ఏ ఈగకు, దోమకు, కప్పకు చెప్పినా చీల్చివేస్తుంది. తెలుసా? మన శరీరంలోకి వెళ్తారు అది అంతే. డాక్టర్లే చీల్చేస్తారు మనల్ని. బాబు లోపలికి అది వెళ్ళిపోయింది, ఈ జంతువు వెళ్ళిపోయింది, ఆ జంతువు వెళ్ళిపోయింది అని చీల్చేస్తారు మనల్ని. ఎక్కడ పోయాలో అక్కడ పోసేస్తారు అంతే. అలెగ్జాండర్ అంత చక్రవర్తినే, గొప్ప చక్రవర్తి కదా ప్రపంచంలో. అలాంటి చక్రవర్తికి ఏం చేశాడు? చిన్న దోమ కాటుతో, నువ్వెంత గొప్పవాడివైనా చిన్న దోమ చాలరా నీకు అన్నాడు. ఇంక మనం అయ్యేపాటి వారని చెప్పండి. కనుక మనిషికి అర్థం కావట్లేదు దేవుని యొక్క భయం. మనిషికి అర్థం కావట్లేదు దేవుని భయం. ఒక సందర్భంలో అంటాడు, మనం భయపడట్లేదు అన్నమాట. సముద్రాలు ఉన్నాయి కదండి, సముద్రాల్లో ఉన్న నీళ్ళు ఎంత అండి? ఒక భాగం భూభాగం అయితే 3 వంతులు నీరు. ఎన్ని వంతులు అండి నీరు? 3 వంతులు. అలాంటి 3 వంతులు నీరు కలిగిన వాటిని, 3 వంతులు నీరున్న వాటిని దేంతో బంధించాడండి దేవుడు? ఇసుక రేణులతో. ఇసుక రేణులతో 3 వంతులు వాటరు, 3 వంతులు ఉన్న వాటర్ని ఇసుక రేణులతో కట్టడగా నియమిస్తే ఏంటర్ మీద నాకు భయపడరు అంటాడు దేవుడు.
అలాంటి వాటర్‌కి మనం ఎంత పెద్ద కట్టడాలు కట్టాలి చెప్పండి. ఒకవేళ మనం కట్టాలనుకుంటే, సముద్రాలకి కట్టడాలు కట్టాలనుకుంటే మనం ఎంత పెద్ద కట్టడాలు కట్టాలి? అసలు మన వల్ల సాధ్యమే కాదు. ఈ ప్రపంచంలో మనుషులందరూ కలిసి కట్టడాలు కట్టాలని ఒకవేళ తీర్మానించుకొని పూనుకున్నా చేత కాదు. తెలుసా? కానీ దేవుడు దేనితో కట్టడా నియమించాడు దానికి? ఇసుక రేణువులు. ఇసుక రేణువులండి. మీరు ఈ సరిహద్దు మీరకూడదని జలాలకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు గనక, ఆ జలాలు ఆ ఇసుక రేణువు దాటవు తెలుసా? అందుకే మనం బీచ్ దగ్గరికెళ్ళి ఆనందంగా, ప్రశాంతంగా ఆటలాడుకుంటాం. అక్కడ ఎక్కడుంది కట్టడ? చిన్న చిన్న నదులకు చిన్న చిన్న ఏమంటారు కదా! వాగులకు చిన్న చిన్న అది చెరువులకు మనం పెద్ద పెద్ద కట్టడాలు కడతాం. సంవత్సరాల తరబడి మళ్ళీ. అంటే మనిషి దేవునికి భయపడట్లేదని దేవుడే చెబుతున్నాడు ఆయన. నేను అంత పెద్ద సముద్రాలకు ఇసుక రేణులతో కట్టడం నియమించాను. మీరు నాకు భయపడరంటాడు. ఇక్కడ అంటాడు దేవుడు, నాకు భయపడకపోతే, నన్ను మరిచిపోతే మిమ్మల్ని చీల్చి వేస్తానంటున్నాడు దేవుడు. ఎందుకు ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుంది ఆలోచించండి ఒకసారి. ఎందుకు ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుంది? తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య భయం అనేది ఉండాలండి. ప్రేమ అనేది ఉండాలి. ఈ భయము, ప్రేమ ఈ 2 గనుక లేకపోతే ఆ పిల్లలు చెడిపోవడం ఖాయం. భయం లేకపోయినా, ప్రేమ లేకపోయినా చెడిపోవడం కామన్ అది. అలాగే పరలోకపు తండ్రి పట్ల మనకు భయం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఆ భయము, ప్రేమ కనుక మనకు లేకపోతే మనము చెడిపోవడం కామన్. చెడిపోతామండి. ఎలా చెడిపోతాం తెలుసా? పాతాళానికి జారిపోతాం. మనం పాతాళం జారిపోకూడదని ఆయన అంటున్నాడు. నా చిత్తం ఏంటి తెలుసా? నా కోరిక ఏంటి తెలుసా? మీరందరూ రక్షణ పొందాలి. మీరందరూ సత్యం గురించి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. అది నా కోరిక, అది నా ఉద్దేశం. మీ ఎడల నాకు ఉన్న కోరిక అది అంటాడు ఆయన. మనుషుల ఎడల దేవునికి ఇంత మంచి కోరిక దేవునికి ఉంటే, ఆ బైబిల్ వాక్యాలు వినకుండా, చదవకుండా, పాటించకుండా, అసలు దేవుని మర్చిపోయి లోకాన్ని ప్రేమిస్తూ లోకంలో మునిగిపోతూ ఉంటే దేవుడు ఊరుకుంటాడు? ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం ఏమంటున్నాడండి? మన దేవుడు ఎలా ఉన్నాడంట? దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడట? దహించు అగ్ని అంట. ఎందుకు అగ్నితో పోల్చాడు చెప్పండి? దేవుడు దేనితోనైనా పోల్చుకోవచ్చు కదా. అగ్నితోనే ఎందుకు పోల్చుకుంటున్నాడు? ఈ ప్రపంచంలో అగ్ని కంటే ప్రమాదకరమైనది మరొకటి ఉందండి. అగ్ని కంటే ప్రమాదకరమైనది మరొకటి ఉందా? పాతాళాన్ని అంటాడు దేవుడు అగ్ని అంటాడు. ఆరని అగ్ని, కాలని ఆత్మ. పాతాళం గురించి మాట్లాడుతూనే ఆరని అగ్ని అన్నాడు. కనుక అగ్ని కంటే ప్రమాదకరమైనది మరొకటి లేదు. అగ్ని కంటే ప్రమాదకరమైనది మరొకటి లేదు. కనుక ఏ అగ్ని ద్వారా మనల్ని కాపాడుతున్నాడు? అగ్ని ద్వారా కాపాడబడడం ఏంటండి అనుకుంటారా? ఈ భూమి మీద మనము హాయిగా, సంతోషంగా, ఆనందంగా బ్రతుకుతున్నామంటే కారణం ఏంటంటే భూమి లోపల అగ్ని ఉంది. భూమి లోపల అగ్ని ఉండటం వల్ల భూమి తన చుట్టూ తను తిరగటము, భూమి మీద పంటలు పండటము, లేదంటే మనకు చల్లదనం రాకుండా అది కాపాడటం, ఇవన్నీ జరుగుతున్నాయి. భూమి లోపల అగ్ని కనుక లేకపోతే భూమి తన చుట్టూ తిరగడము అసాధ్యమే, భూమి మీద పంటలు పండవు, అలానే మనకు వెచ్చదనం కూడా దొరుకుతుందండి. సూర్యుడు కనుక వెళ్ళిపోతే ఐస్ గడ్డలాగా మారిపోతాం మనం. సూర్యుడు అస్తమించిన తర్వాత మనం ఐస్ గడ్డలాగా మారిపోతాం. అలా మారకుండా ఉండటానికి భూమి లోపల అగ్ని పెట్టాడు. అలాగే మన దేహంలో కూడా వేడి ఉంది. ఆ వేడి చల్లారితే ఎలా ఉంటుందో చెప్పండి? తగినంత వేడి లేకపోతే. కనుక దేవుడు ఏ అగ్ని ద్వారా మనం కాపాడుతున్నాడో అదే అగ్ని ద్వారా శిక్షించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు ఆయన. అగ్ని ద్వారా కాపాడుతున్నాడు, అగ్ని ద్వారా శిక్షిస్తున్నాడు ఆయన. దేవుడు ఏమై ఉన్నాడంట? మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన దహిస్తే అసలు బూడిదన ఉంటుందండి? బూడిద ఉంటుందా? సొదొమ గొమొర్రా పట్టణం కాల్చేశాడు. ఎలా ఉంది చెప్పండి? ఇప్పటికీ అక్కడ ఇంకా ఆ వేడి కనిపిస్తుంది అంటే దానికి గల కారణం ఏంటంటే మనకు బుద్ధి రావాలని, మనకు జ్ఞానం రావాలని దేవుడు ఒకప్పుడు పాపం చేసిన వారి పట్ల ఎంత కోపాన్ని చూపించాడు. ఏంటంటే ఎప్పటికీ పొగలు దిమ్ముతుందంటే అసలు దేనికి సాదృశ్యంగా చూపిస్తున్నాడు చెప్పండి? దాన్ని ఆరిపోవాలి కదా ఏదో ఒక రోజు ఆరిపోవాలి కదా. ఎందుకు ఇంకా దానికి అక్కడ మొలకలు మొలవట్లేదు అంటే దేవుని కోపం ఎంత ఘోరంగా ఉందో
ఎంత దారుణంగా ఉందో చూపించడానికే ఇప్పటికీ అక్కడ గడ్డి మొలవట్లేదు, మనుషులు ఉండట్లేదు అక్కడ. ఎందుకు మనము మన మనం మన చేతులతో తయారు చేసిన ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబులు అంటాం కదా, అవి వేస్తే కూడా కొన్ని సంవత్సరాల తరబడి అక్కడ మొలకలు మొలవవు తెలుసా. మనం తయారు చేసిన అగ్ని నిప్పు ద్వారా కొన్ని సంవత్సరాల తరబడి అక్కడ మొలకలు మొలవవు. మరి దేవుడు అగ్నిశిలలు వేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? దేవుడు అగ్నిశిలలు వేస్తే ఎలా ఉంటుంది? కనుక దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఆవేదన, దేవుని యొక్క ప్రేమ మనిషికి అర్థం కావట్లేదు. ఆయన ఆవేదన మన పట్ల, ఆయన ప్రేమ మన పట్లనే, ఆయన కోపం కూడా మన పట్లనే. మనం మారాలని మారాలని మారాలని. ఎలా మారుతాం చెప్పండి? మారడానికి ఏం చేయాలి చెప్పండి? దేవుడు మారడానికి ఇంతకంటే గొప్ప శిక్షణ ఇంకోటి ఏమైనా ఉంటుందా? శిక్షణ కాకుండా ఇంకేదైనా ఉంటుందండి? దేవుడు శిక్షణ ద్వారా మనల్ని మార్చాలనుకుంటున్నాడు. ఆ శిక్షణ మనం తృణీకరిస్తున్నాం, పట్టించుకోము. వినడానికి వింటాము, మళ్ళీ మర్చిపోయే జాబితాలో ఉంటాం. వినడానికి వింటాము, గ్రహించిన జాబితాలకు వెళ్తాము. వింటాము, మర్చిపోతాం. వింటాము, అసలు నిష్ప్రయోజకులుగా ఉంటాం. ప్రతి దేశంలోనండి, ప్రతి దేశంలో ప్రజలు అభివృద్ధి పథంలో ఉండాలంటే, ప్రజలు గొప్ప అవ్వాలంటే, వాళ్ళు ఏ విషయంలో ఎదగాలో, ఏ విషయంలో అభివృద్ధి చెందాలో వాటికి సంబంధించిన అన్నీ కూడా నేర్పిస్తారు, శిక్షణ ఇస్తారు. మెడికల్ కాలేజీలు అన్నీ పెడతారు. ఎందుకు పెడతారండి మెడికల్ కాలేజీలు? అనేక మంది డాక్టర్స్ ఉండాలని. అలాగే అనేక మంది ఇల్లు కట్టాలని ఇంజనీరింగ్ సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి. మీరు ఏ విద్య గురించి అయినా తీసుకోండి, ఆ విద్యకు సంబంధించిన కాలేజీలు ఉంటాయి. ఆ విద్యకు సంబంధించిన అధికారులు ఉంటారు. ఆ అధికారులు ఎందుకు ఉంటారంటే దానికి సంబంధించిన కాలేజీలు ఉన్నాయి, దానికి సంబంధించిన శిక్షణ ఉంది కనుక ఆ అధికారులు భూమి మీద ఉంటారు. ఒకవేళ కాలేజీలు లేవు, ఆ శిక్షణ లేదనుకోండి, ఉంటారండి వాళ్ళు? కనుమరుగైపోతారు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఇంకెవరండి కొత్త వాళ్ళు వచ్చేది? ఆలోచించండి. ఇన్ని కోట్ల మందికి ఎంతమంది కావాలి చెప్పండి? ఎంతమంది డాక్టర్స్ కావాలి, ఎంతమంది ఇంజనీర్స్ కావాలి, ఎంతమంది లాయర్స్ కావాలి, ఎంతమంది గొప్ప గొప్ప అధికారులు కావాలంటే అందరికీ కూడా శిక్షణ కాలేజీలు ఉండాలి. శిక్షణ కాలేజీలు లేకపోతే ఏ అధికారి కూడా సమాజంలో మనుగడ సాధించలేడు. మరి బైబిల్కి సంబంధించిన శిక్షణ దేవుడు ఇస్తున్నాడు. ఇదిగో కాలేజీల ద్వారా, లేదా చర్చి ద్వారా, సంఘం ద్వారా, ప్రార్థన మందిరాల ద్వారా శిక్షణ తరగతులు ఇస్తున్నాడు. మరి ఎక్కడున్నారని చెప్పండి? పండితులు ఉన్నారా? బైబిల్ పండితులు ఉన్నారా? బోధించే సమర్థులు పెరుగుతున్నారా రోజు రోజుకి? ఒక సంఘంలో బోధించేవాడు 20 ఏళ్ళైనా వాడు ఒక్కడే బోధించాలి. ఆడు చనిపోతే మరొకడు సిద్ధంగా ఉండడానికి అవకాశమే లేదు. ఆమె చనిపోయేంత వరకు మరొకటి రాడు అసలు. ఎందుకంటే అప్పుడు చూస్తాంలే అనుకుంటారు, అప్పుడు చూద్దాంలే అనుకుంటారు. ఆలోచించండి, ఇది ఎంతవరకు సమంజసం ఆలోచించండి. అంటే లోకంలో శిక్షణ తరగతులకు అంత ప్రాధాన్యత వాళ్ళు ఎందుకు ఇస్తున్నారో మనకు అర్థమైంది. మరి ఇక్కడ దేవుడు ఈ శిక్షణ తరగతులకు, బైబిల్ శిక్షణ తరగతులకు ఇంత ప్రాధాన్యత దేవుడు ఇస్తున్నా మనం ఎందుకు ఆ శిక్షణను గ్రహించి సద్వినియోగపరచుకోలేకపోతున్నాం? ఒకసారి మీరు ఆలోచించండి. సత్యం గురించిన అనుభవ జ్ఞానం పొందాలనే ఆశ ఆయనదైతే పొందకుండా బ్రతుకుతూ మనం ఉంటాం. కనుక దేవుని యొక్క కోపం ఎలా ఉంటుంది? భయంకరమైందంట. ఆయన చేతులు పడితే భయంకరం అంట. మత్తయి సువార్త 10:28 చూడండి. మత్తయి సువార్త 10:28. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. దేవుడు చెప్పాడా? మనం ఎవరికి భయపడతామంట? మనం ఎవరికి భయపడతామంట? ఆత్మను చంపనీరక దేహమును చంపువానికి భయపడకుడి అన్నాడంటే మనము భయపడుతున్నామని అర్థం. ఆత్మను చంపనీరక దేహమునే చంపువానికి భయపడకండి అంటున్నాడంటే మనం భయపడుతున్నామని అర్థం. ఆయన అంటాడు భయపడకండి అంటున్నాడు, మనం భయపడతాం. తెలుసు కదండి, మనం భయపడేది దేనికి భయపడతాం? ఆరోగ్యం క్షీణించిన భయపడతాము, అప్పుల బాధలు ఎక్కువైనా భయపడతాం,
ఇంట్లో కష్టాలు ఎక్కువైనా భయపడతాం, ఎవరైనా బెదిరించినా భయపడతాం. ఇలా చెప్పుకుంటూ పోతే మనం భయపడేవి ఎన్నిటికండి, ఎన్నిటికో భయపడతాం మనం. మనం భయపడే వాటి విషయంలో లెక్క రాసుకుంటే డైరీ నిండిపోతుంది. అన్ని సందర్భాల్లో భయపడతాం. ప్రతి క్షణం భయపడతాం, ప్రతి క్షణం భయపడతాం, ప్రతి క్షణం. కానీ దేవుడు అంటాడు, ఆత్మను చంపనేరక ఆత్మను చంపనేరక దేహమును మాత్రమే చంపుతాడు. అలాంటి వాడికి అసలు భయపడకండి. వాడు సీఎం ఉన్నాడా, పిఎం ఉన్నాడా, శాస్త్రవేత్త ఉన్నాడా, అధికారి ఉన్నాడా, బలవంతుడు ఉన్నాడా, ఎవడైనా ఉండని, అసలు మనిషికి భయపడకండి, పరిస్థితులకు భయపడకండి అంటున్నాడు ఆయన. భయపడకండి అనే మాట దేవుడు చెప్తే మనం భయపడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దేవుడు భయపడొద్దు అన్న తర్వాత మనం భయపడితే ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. మరి ఎవరికి భయపడాలో దేవుడే చెప్తున్నాడు. ఎవరికి భయపడాలో చెప్తున్నాడు దేవుడు. ఎవరికి భయపడాలంటున్నాడు? ఆత్మను దేహమును, ఆత్మను దేహమును కూడా నరకమును నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి. ఆత్మను దేహమును రెండింటిని నరకంలో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడండి. చైనాకి వెళ్ళండి, బొద్దింకల ఫ్రై ఉంటుంది, ఇంకా కప్పల ఫ్రై ఉంటుంది, ఇంకా అబ్బో కళ్ళ ముందు ఎన్ని జంతువులు ఉంటాయి అన్ని జంతువులు ఫ్రైలు ఉంటాయి. అంటే మనము ఎక్కడో పండగకి వెళ్తే తినుబండరాలు ఎలా కనపడతాయో అలా ఉంటాయి అవి. తినుబండరాలు అంటాం కదా, పండగలకు వెళ్తే అలా ఉంటాయి. వీటిని ఏది తినుబండరాలు అంటే జంతువులను ఫ్రై చేసి నీకు రెడీగా చేసి పెట్టి ఉంటారు, పోయి తినడమే. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? బొద్దింకకు భయపడతాము, కప్పలకు భయపడతాము, బల్లులకు భయపడతాము. అబ్బో అన్ని జీవరాశులకు భయపడతాం మనం. అక్కడ ఎంచక్క ఫ్రై చేసుకుని తింటున్నారు వాళ్ళు, తెలుసా? ఏది తీసిపడేసి ఏది తినాలో అది తింటున్నారు, శుభ్రంగా తింటున్నారు. మనము జంతువులకు, చిన్న చిన్న జంతువులకండి, మన కాళ్ళ కింద పడి చచ్చిపోయే జంతువులకు భయపడుతున్నాం, కానీ దేవునికి భయపడతామండి? తల్లికి భయపడతాం, తండ్రికి భయపడతాం, గురువుకు భయపడతాం, మనుషులకు భయపడతాము, అందరికి భయపడతాం. కానీ దేవునికి భయపడేవాడు ఎవరున్నాడు చెప్పండి? దేవునికి భయపడే వాళ్ళు ఎవరు? అసలు దేవునికి భయపడే మనిషి ఎలా ఉంటాడు తెలుసా? దేవునికి భయపడే మనిషి ఎలా ఉంటాడు చెప్పండి? దేవునికి భయపడే మనిషి ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాడు, ప్రతిరోజు బైబిల్ చదువుతాడు, ప్రతిరోజు సువార్త చెప్పాలని తహతహలాడుతుంటాడు. దేవునికి భయపడేవాడు ఎవరు అంటే మనం యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి చూడాలి, లేదా భక్తుల దగ్గరికి వెళ్ళి చూడాలి, ప్రవక్తల దగ్గరికి వెళ్ళి చూడాలి. బైబిల్లో ఉన్న భక్తులు కాకుండా దేవునికి భయపడే వాళ్ళు పలానా అని చెప్పడానికి అవకాశమే లేదు. అసలు పలానా వాళ్ళు అని చెప్పడానికి అవకాశం లేదండి. బైబిల్ ఉన్న భక్తులనే చూపించాలి తప్ప మరొకరిని చూపించడానికి అవకాశం లేదు. రాజుతో మంత్రి ఉన్నాడనుకో, రాజుకు మంత్రి అంటే భయం ఉండదు. లేదా ఒక సీఎం దగ్గర ఒక మంత్రి ఉన్నాడనుకో, ఆ సీఎం అంటే మంత్రికి భయం ఉండదు. పక్కపక్కన ఉన్న వాళ్ళకు, సహోద్యోగులకు భయం ఉండదు. ఎందుకు? ఎప్పుడు కలిసి ఉంటారు, ఎప్పుడు కలిసి తిరుగుతుంటారు, మంచి చెడు అంతా డిస్కస్ చేస్తుంటారు కాబట్టి భయపడరు ఒకరంటే ఒకరికి. ఎంత పెద్ద అధికారిగా ఉన్నా, మా ఫ్రెండేలే, లేకపోతే మా సహోద్యోగిలే, నేను మా మినిస్టర్నే కదా అని చెప్పి వాళ్ళు భయపడరు. వాళ్ళ హోదాను బట్టి, వాళ్ళ పరిస్థితిని బట్టి భయపడరు వాళ్ళు. కానీ తండ్రి గురించి, యేసుక్రీస్తు గురించి ఏమని మనం వాక్యం వింటామండి? తండ్రి గురించి, యేసుక్రీస్తు గురించి తండ్రితో సమానుడు అనే మాట మనం వింటాం. యేసుక్రీస్తు గురించి కదా, తండ్రితో సమానుడు. తండ్రితో సమానుడైన యేసుక్రీస్తు ఎంత భయపడ్డాడు అంటే తండ్రికి ఎంత భయపడ్డాడు తెలుసు కదండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా, ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడిన అని అంటాడు. భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడిన అంటాడు. ఎంత భయంతో ఉన్నాడు, ఎంత భయంతో ఉన్నాడు, ఎంత భయం, ఎంత భయం. ఆ భయం మనకుందా? ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, ప్రతి దినము ప్రతి క్షణము దేవుని పని, దేవుని పని, దేవుని పని, దేవుని చిత్తము, దేవుని చిత్తము అని అంత ఆరాటపడేవాడు, అంత ఆశ కలిగిన వాడే దేవునికి అంత భయపడితే మనం ఇంకెంత భయపడాలి చెప్పండి? వారానికి ఒకసారి బైబిల్ చదువుతూ, నెలకు ఒకసారి దేవుని కార్యక్రమాలు చేస్తూ ఉన్న మనము దేవునికి ఇంకెంత భయపడాలి మీరు ఆలోచించండి. భయపడుతున్నాము. ప్రతి లేఖనం అండి, ప్రతి లేఖనము మనల్ని హెచ్చరించడానికి ఉంది తప్ప మనమేమో ఆ లేఖనం నెరవేరుస్తున్నాము అని చెప్పి దేవుడు ఎక్కడా చెప్పట్లేదు. ఏ లేఖనం చదివినా నాన్న మీరు ఈ లేఖనము అనుసరిస్తున్నారు అని చెప్పడానికి అవకాశమే లేదు.
ఏ లేఖనం మనం చదవండి, 66 పుస్తకాల్లో ఏ వాక్యం చదివినా ఈ వాక్యానికి మనం లోబడ్డాము, ఈ వాక్యానుసారంగా బ్రతుకుతున్నామని చెప్పడానికి అవకాశమే లేదు. ఉంది కదండి, మనం బాప్తిజం తీసుకున్నాము, విశ్వాసంతో ఉన్నాము అని అనుకుంటే అది క్రియలతో కూడిందై ఉండాలంటాడు. మళ్ళా అయిపోయింది అక్కడికి వచ్చేసరికి. బాప్తిజం తీసుకుంటే సరిపోయిందా? ఎక్కడున్నాయి నీ క్రియలు అంటాడు. విశ్వాసంతో ఉంటే సరిపోయిందా? ఎక్కడున్నాయి నీ క్రియలు అంటాడు. నమ్మకం ఉంటే సరిపోయిందా? ఎక్కడున్నాయి నీ క్రియలు అంటాడు. క్రియలు లేవు ప్రభువా, విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, లేదు బాప్తిజం తీసుకున్నానంటే ఆ క్రియలు లేని విశ్వాసమే మృతము అంటాడు. క్రియలు లేని నమ్మకం మృతము అంటాడు. కనుక ఆలోచించండి ప్రభునందు ప్రేమ దేవుని పిల్లగారు. అసలు దేవుడు మనల్ని ఎందుకు తన మాటలతో హెచ్చరిస్తున్నాడు, ఎందుకు తన మాటలతో మనకు శిక్షణ ఇస్తున్నాడో మనం ఆలోచించాలి. మనం ఎవరు కూడా పాతాళం జారిపోకూడదు, మనం ఎవరు కూడా పాతాళం జారిపోకూడదు అనే ఉద్దేశంతోనే ఆయన మనకు శిక్షణ ఇస్తున్నాడు. ఆ శిక్షణను మనము గుర్తించాలి. ఇక్కడ అంటాడు, ఆత్మను శరీరాన్ని రెండింటిని నరకంలో పడద్రోయి వానికి మిక్కిలి భయపడండి, మిక్కిలి భయపడండి అని దేవుడు రాయిస్తే మిక్కిలి కాదు, 1% కూడా భయపడం. 1% కూడా భయం. మనకు భయం అంటే అన్నిటి గురించి భయం ఉంటుంది, జంతువుల గురించి, మనుషుల గురించి. కానీ దేవుడు అంటే భయం 1% కూడా ఉండదు. ఉంటుందా లేదా మీరే ఆలోచించండి. ఒకవేళ ఉంది అన్నమాట నిజమైతే ప్రతిరోజు 1 గంటనో 2 గంటల సమయం కేటాయించి దైవ కార్యక్రమాల, దేవుని మాటలు వినటమా, దేవుని మాటలు చదవటమా, పరలోకం వెళ్ళడం కోసం ఆశ కలిగి ఉండటమా, పాతాళం తప్పించుకోవడానికి ఆరాటపడటమా, ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటారు. భయపడకపోతే ఇవేవి కనబడవు. మత్తయి సువార్త 16:16 చూడండి. మత్తయి సువార్త 16:16. ఇక్కడ పేతురు గురించి ఒక మాట ప్రస్తావన చూడండి. ఆయన అంతకుముందు అడుగుతాడు, నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని మాట్లాడితే ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్పారు. చివరికి పేతురు అంటాడు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పాడు. పేతురు గారు ఏం చేశారండి? యేసుక్రీస్తు గురించి ఒక మాట చెప్తాడు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పాడు. అంటే దీని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు గురించి మనుషులకు ఎలాంటి ఆలోచన ఉన్నాయో, ఎవరెవరు ఏమనుకుంటున్నారో అవన్నీ కాదు, ఈయనేమనుకుంటున్నాడో చెప్పాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, ఈ సంగతి నరులు నీకు బోధించలేదు, నరులు నీకు బయలుపరచలేదు, పరలోకంలో తండ్రి నీకు బయలుపరచాడు, తండ్రి బయలుపరిచాడు అనే మాట చెప్తాను. ఇప్పుడు నేను మీకు అడుగుతున్నానండి, మన తండ్రి మనకు కనుక బయలుపరిస్తే యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో, ఎందుకు వచ్చాడో, ఆయన ఎందుకు శిలువ మీద మరణించాడో ఇది కనుక మనకు బయలుపరిస్తే మనం ఎలా బ్రతుకుతాం ఆలోచించండి. యేసుక్రీస్తు విషయంలో ధోనిలో పండుకున్నాడండి ఆయన. మా ప్రాణాలు పోతున్నాయి, నీకు చింత లేదా అని చెప్పి ఆయనను మందలిస్తూ లేపుతాడు. ఎవరు? శిష్యులు. ఇదే శిష్యులే. మా ప్రాణాలు పోతున్నాయి, ఇదిగో తుఫాన్ ఎలా ఉంది, ఈ సముద్రంలో నువ్వు ఎలా నిద్రపోతున్నావు, ఇంత గాఢ నిద్ర ఎలా పోతున్నావు, మీకు చింత లేదా అనేసి ఆయన లేపినప్పుడు ఆయన అంటాడు, అల్ప విశ్వాసులారా అంటాడు. వాళ్ళకి ఏమంటాడు? అల్ప విశ్వాసులారా, మీరు ఎందుకు భయపడుతున్నారని చెప్పి గాలిని సముద్రాన్ని గద్దించి నిమ్మలపరచగానే వాళ్ళు అంటారు, ఈయన ఎవరో, ఈయనకు సముద్రము గాలి కూడా లోపడుతుంది అని వాళ్ళ అనుకోవడం మనం చూస్తాం. ఎవరో అనుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే పేతురు ఆయన గుర్తిస్తున్నాడు, ఏమని? నీవు సజీవుడవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని గుర్తించాడు. అప్పుడు యేసుక్రీస్తు వెంటనే అనుకున్నాడు, ఈ సంగతి నరులు కాదు నీకు బయలుపరిచింది, పరలోకంలో నా తండ్రి అంటాడు. అంటే మన కళ్ళ ముందు ఉన్న వాక్యాన్ని మనం ఏం చేస్తామంటే దేవునిగా కానీ దేవుని మాటలుగా కానీ మనం గుర్తించము. మన కళ్ళ ముందు వ్రాయబడిన దేవుని మాటల్ని పట్టుకొని మనము దేవునిగా గుర్తించము, దేవుని మాటలుగా గుర్తించము. మరి ఎలా చూస్తాం? అన్ని పుస్తకాల్లాగా ఇదొక పుస్తకం, అన్ని మాటలాగా ఇందులో కొన్ని మాటలు ఉన్నాయి అనుకుంటాం తప్ప ఏ రోజు కూడా లేఖనంలో ఉన్న శక్తిని కానీ దేవునిలో ఉన్న శక్తిని కానీ మనం గుర్తించకపోవడం వల్ల మనము దేవునికి భయపడట్లేదు. దేవునికి భయపడమంటే అసలు
లేఖనాల్లో ఉన్న దేవుని శక్తి తెలిసినా దేవునికి భయపడతాం. లేఖనాలలో ఉన్న దేవుని శక్తి మనకు అర్థమవ్వాలి. చాలామందికి చదువుకునే పిల్లలకి అర్థమవుతుందండి చదువు యొక్క విలువ. ఆ చదువు యొక్క విలువ వాళ్ళకి అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది అంటే ఆ చదువుకోవడం వల్ల గొప్ప గొప్ప అధికారులు, గొప్ప గొప్ప ఆఫీసర్స్ అవుతారు వాళ్ళు. ఒక నెల జీతం ఎంత? 1,00,000 కాదు, 10 లక్షలు కాదు, కోటి రూపాయలు కూడా ఉంటుంది. అంటే వాళ్ళకు చదువులో ఉన్న విలువ, చదువులో ఉన్న సామర్థ్యం, చదువులో ఉన్న శక్తి అర్థమవుతుంది. కానీ మనకి ఇక్కడ అర్థమవుతుంది చెప్పండి? మన ఆత్మను రక్షించిన ఒక శక్తి గలది అర్థమవుతుందా? లేదా పాతాలను తప్పించిన ఒక శక్తి గలది అర్థమవుతుందా? లేదా మన పాపం నుండి మనల్ని విడుదల చేయడానికి శక్తి గలది అర్థమవుతుందా? మన లోక మాయోపాయముల చేత కొట్టుకొని పోకుండా కాపాడుతుంది అర్థమవుతుందా? లోకంలో ఎందరో మూర్ఖులు ఉన్నారు, ఆ మూర్ఖుల జాబితాలో మనం ఉండకుండా కాపాడుతుంది అలా అర్థమవుతుందా? ఏ విధంగా అర్థమవుతుందో చెప్పండి? ఎట్లాగో ఏ విధంగా అర్థం కాదు మనకు బైబిల్లో ఉన్న మాటలు. ఈ మాటలు కలిగి ఉన్నాం కనుక లోకంలో ఉన్న మనుషుల మాదిరిగా మనం బ్రతకట్లేదు. వాళ్ళకు దూరంగా ఉండి బ్రతకాలనుకుంటున్నాము. మనం మనసు మార్చుకొని బ్రతకాలనుకుంటున్నాము. దేవుడు మన సృష్టికర్త అని మనం అనుకుంటున్నాం. లేకపోతే రాళ్ళు రప్పలు అన్నీ కూడా దేవుడే అని నమ్మే పరిస్థితి మనది. వాక్యము ఎరగకపోతే ప్రకృతిని పట్టుకొని దేవుడు అనుకునే జాబితా మనది. మునుపు అలాగే ఉన్నాం కదండి. అక్కడి నుండి ఇక్కడికి వచ్చాం కదా. వచ్చిన తర్వాత ఎక్కడుంది మార్పు? వచ్చిన తర్వాత ఎక్కడుంది అభివృద్ధి? చెప్పండి. రావడానికి వచ్చాము, కానీ మార్పు ఎక్కడుంది? క్రియలు ఎక్కడున్నాయి చెప్పండి. కనుక దేవునికి భయపడటం అనేది ఎంత అవసరం ఆలోచించండి ఒకసారి. దేవునికి భయపడటం ఎంత అవసరం? దేవునికి భయపడని జీవితాలు బాగుపడే అవకాశాలే లేవు. తల్లిదండ్రులకు భయపడని కుమారులు బాగుపడిన దాఖలాలు ఉండవు. అలాగే మన పరలోక తండ్రికి భయపడకపోతే మన జీవితాలు కూడా బాగుపడే అవకాశాలు లేవండి. భయపడాలి. ఎందుకు భయపడాలంటే ఆయనకు భయపడితే తప్ప మనకు భక్తి అంటే ఏదో తెలియదు, ఆయన ప్రేమ అంటే ఏదో తెలియదు, ఆయన కష్టం అంటే ఏదో తెలియదు. దేవుని గురించి అంటే ఒక మాటలో మీకు చెప్తాను. దేవుడు మన కోసము ఎంత చేశాడు అన్నది మీకు అందరికీ తెలుసు. ఎంత చేశాడండి? మన పుట్టక మునుపు ఎంత చేశాడు. మనం పుట్టి ప్రయోజకులమయ్యాము, జ్ఞానం నేర్చుకున్నాము, తెలివి వచ్చింది, బుద్ధి వచ్చింది, సంపాదిస్తున్నాము. మనం ఏం చేస్తున్నాం చెప్పండి? దేవునికి ఏం చేస్తున్నాం చెప్పండి? తల్లిదండ్రులకు చేస్తాం, భార్యకి చేస్తాం, భర్తకు చేస్తాం, పిల్లలకు చేస్తాం. దేవునికి ఏం చేస్తున్నాం చెప్పండి? దేవునికి ఏం చేస్తున్నాం? ఇది ప్రతిరోజు ఆత్మ పరిశీలన చేసుకుంటే మనం అప్డేట్ అవుతాం. లేకపోతే మనం విన్న జ్ఞానం నిష్ప్రయోజనమయ్యే అవకాశం ఉంది. దేవుడి మాటను దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం కళ్ళు మూసుకొని. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన పవిత్రమైన మీ నామంలో ఉన్నాం. ఇప్పటి వరకు మీకు భయపడితే ఎంత స్థాయిలో ఉంటామో మేము ఆలోచించాం తండ్రి. భూమి మీద ఎన్నిటికో భయపడిన మేము మీకు భయపడి మా బ్రతుకులు మార్చుకోవడానికి మేము నిరంతరం సిద్ధపడలాగా సహాయం దయచేయండి. మీ మాటలు కేవలం విని విడిచిపెట్టేవారి జాబితాలో ఉండకుండా మీ మాటలు గ్రహించి మీకోసం ఫలించలాగా సహాయం అనుగ్రహించమని వేడుకుంటూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.